నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞాన యజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 932 రోజులు అయిందండి. ఈ రోజు 933 రోజు. ఈ గీతా జ్ఞాన యజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు ఉంటున్నారు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. కార్యక్రమం ప్రారంభించమని గురువు గారిని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము. సకల విద్యల నిలయము దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటించును. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందమొందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనుల రమణ పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్టుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వర్య జ్ఞానయజ్ఞంలో ఈరోజు 933 రోజు, అంటే 2023 సెప్టెంబర్ 22న కృష్ణదేశి కేంద్రుల 41వ పద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన
292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? లేని నే నీవు లేని స్థానంబును కారణంబు సర్వమునకధిష్టానంబు సాక్షి సత్య జ్ఞానానందంబుల నిన సత్యములగునే. 40 కందపద్యాలకు పరిపూర్ణ బోధ పరిసమాప్తమైంది అని ముందే నా చేత వ్యాఖ్యానించబడి ఉండడం ప్రత్యక్ష శ్రోతలకు పరిచయమే. అయితే దానికి ప్రూఫే 41వ కందపద్యం. ఇక్కడ ఉల్లక్కి అని 40వ కందపద్యంలో ముగించారు కాబట్టి ఆ ముక్త పదగ్రస్తం అంటారు ఈ లక్షణాన్ని. ఉల్లక్కి అనే పదంతో ముగించినటువంటి పదమే లేని అనేది అర్థం అంటారు. ఇది కనెక్షన్ 40కి 41 కనెక్షన్. నిన్నటికి ఈ రోజుకి లింక్. ఎప్పుడు కూడా నిన్న సూర్యోదయం అయినట్లే ఈ రోజు కూడా సూర్యోదయం అయింది, అంతే. అది లేనిదే ఇది లేనిదే. ఆ లేని అనేటువంటి పదం నిన్న చెప్పిన ఉల్లక్కి నుంచి వచ్చినట్లు మనకి ఇప్పుడు తెలుస్తా ఉంది. గమనించండి, నిన్న మీరు వేసినటువంటి తరగతి పూర్తయిన తర్వాత మీరు వేసినటువంటి ప్రశ్నకు సమాధానం ఇందులో ఉంటుందండి. అదే నేను మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను, మీరు ప్రశ్న వేయాలనుకున్నప్పుడు ఎవరైనా ఉంటే వాళ్ళని మ్యూట్ చేయండి. చాలా మంది ఉన్నారు. ఎవరైనా ఉంటే అందరినీ గురుగారు మీరేమన్నా మ్యూట్ అయిందా గురుగారు? అవునవును, మ్యూట్ అయినాను. ఆయన ఓకే, హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. సరిపోయింది. ఏమైందంటే ఇప్పుడు అయమాత్మ ఎనిన రీతిగా నయముగా ఈ బట్ట బయలు అదుగోయనుటల్ అయమియమనుట ఉళ్ళక్కి అయిననే అనవలసు నీదు కీడు ఉడుగుటకై అన్నారు నిన్న. నీకు జనన మరణాలు లేకుండా పోవాలి, నీకు జనన మరణ రహితుడు నువ్వు అవ్వాలి అంటే పూజారి వెంకటేశ్వర ఉళ్ళక్కి అని స్పష్టంగా పూజారి వెంకటేశ్వరనికే తెలియాలి, వేరే వాళ్ళకి తెలిసింది కాదు. వేరే వాళ్ళకి తెలిసిందనుకో నాకు తెలిసినట్టు కాదండి. పూజారి వెంకటేశం ఉళ్ళక్కి అనే విషయం గురు సూచనతో పూజారి వెంకటేశానికి తెలిస్తేనే పవిత్రంగా నడుచుకోగలడండి. లేకపోతే దీని తర్వాత సెకండ్ పార్ట్ లో వచ్చే విధంగా రాక్షస గుణాలతో ప్రవర్తిస్తూ ఉంటాడండి. ఆ విషయాన్ని కృష్ణ ప్రభువులు మనకు ఈ రోజు నుంచి దాన్ని ఏమంటారు, బోధ దృఢం చేసుకుంటూ వస్తారు. చూడండి, ఈ పదాలకు ప్రతిపదార్థం చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుంది. లేని నే నీవు లేని స్థానంబు అంతవరకు చూడండి. లేని నేను, లేని నీవు, ఈ లేని దానికి అప్లై చేయాలండి. పూజారి వెంకటేశం ఎప్పుడైతే లేనివాడైనాడో వెంటనే నాగేశ్వర ప్రసాద్ కూడా లేనివాడే కదా అవుతాడు. పూజారి వెంకటేశం ఉండేవాడుగా నాగేశ్వర ప్రసాద్ లేనివాడుగా చూస్తే దాన్ని ద్వైతం అంటారు. అందుకనే ప్రతిరోజు కూడా నేను ఎప్పుడు మీరు పరిపూర్ణులు అని చెబుతూ మళ్ళీ నేను పరిపూర్ణ చెప్పాల్సిన అవసరం ఉండదు.
మీరు పరిపూర్ణులు అన్నప్పుడు మీ దృష్టిలో నుంచి, మీ మైండ్ లో నుంచి నేను చూసినప్పుడు మళ్ళీ నేను ప్రత్యేకంగా ఏడుంటాను. ఇది ఆడ సూచన గమనించండి. లేని అనే పదానికి లేకనే తోచబడుతున్న అనే అర్థం అండి. లేకనే తోచబడుతున్నటువంటి నేను, సేమ్ డైలాగ్ మీకు వర్తిస్తుంది. అక్కడ ఉండేది చూడండి, లేకనే తోచబడుతున్న నీవు. మన ఇద్దరి యొక్క అబద్ధపు గుర్తు పరిపూర్ణంలో లేదు కనుక ఆ స్థానము గురించి మాట్లాడుతాండి ఇక్కడ. ఇంతవరకు క్లియరా? క్లియర్ గురుగారు. చూడండి, అబద్ధపు గుర్తైన నేను, అబద్ధపు గుర్తైన నువ్వు లేనటువంటి స్థానంబును అంటే పరిపూర్ణాన్ని తనకు తానుగా స్వతసిద్ధమై అనాది నిర్వికల్ప పరిబ్రహ్మమైనటువంటి పరిపూర్ణం ఎప్పుడు ఉండేదాన్ని పట్టుకొని, నిన్న మీరు వేసినటువంటి ప్రశ్న వచ్చేసింది చూడండి, దాన్ని పట్టుకొని అది అసంగము, అది భగవంతుడు, అది పరిపూర్ణము, అది ఏం చేయదు, అది అట్లా ఉంటూనే మళ్ళీ ఈ ప్రపంచాన్ని సృష్టించి దీంట్లో తగలకుండా అది ఉంటుంది అని చాలా మంది అనుకుంటారు. ఇది పెద్ద పొరపాటు అండి. ఇది చాలా పెద్ద పొరపాటు అండి. ఇది నిర్ణయం లేని వారికి జరిగేటువంటి ఆలోచన. ఇది పరిపూర్ణం అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి అనే నిర్ణయం లేని వారికి జరిగేటువంటి ఆలోచన అండి ఇది. వీళ్ళు అంటే ఇది తప్పు అని చెప్పట్లేదు నేను, వీళ్ళు ఉండి పరిపూర్ణాన్ని తెలుసుకోవాలనుకుంటారే ఇదే పెద్ద పొరపాటయ్యా. నాగేశ్వర ప్రసాద్ గా ఉండి పరిపూర్ణాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. పూజారి వెంకటేశంగా ఉండి పరిపూర్ణాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తాడు. అందులో ఈ లేడు. అది లేని అర్థం. మీరు వెరీ సింపుల్, మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఎప్పుడు దాన్నే చెప్తాను నేను. నిద్ర పోవాలనుకున్నప్పుడు నిద్ర నీకంటే వేరనుకుంటారు. నిద్రపోయే గుణం నీలోనే ఉంది, నిద్రపోయేది కూడా నువ్వే. నిద్రపోయిన తర్వాత నేను నిద్రపోతున్నానని చెప్పేదానికి మీరు నిద్ర కంటే ప్రత్యేకంగా ఏడుండారు తండ్రి. నువ్వే పరిపూర్ణుడు అని చెప్తా ఉంటే ముందు ధర్మబద్ధంగా నడుచుకునే అలవాటు నీకు వచ్చేవాళ్ళు ఫస్ట్. నువ్వు పరిపూర్ణుడు అని గురువు ప్రతిపాదించినాడు అంటే ముందు నీకు ధర్మబద్ధంగా నడుచుకునేటువంటి గుణము సద్గురువు నుంచి రావాలి. అప్పుడు నీ నుంచి తప్పు జరగదు. ఆ తర్వాత నేను పరిపూర్ణుడని నువ్వు చెప్పవు. చెప్తే కాదేమో అని డౌట్ వస్తుంది. ఎవరికి? గురువుకి, నీకు కాదు, నా మిగతా వాళ్ళకి కాదు. కాబట్టి చాలా మంది ప్రసంగాల్లో కూడా ఎట్లా ఉంటుందో దీనికి అద్భుతంగా సగం పార్ట్ తర్వాత మీకు తెలుస్తుంది ఆ విషయం. ఇప్పుడు చూడండి, ఏ మాత్రము అబద్ధపు గుర్తైన నేను లేదందులో, ఏ మాత్రము అబద్ధపు గుర్తైన నువ్వు లేదందులో. అటువంటి అచల పరిపూర్ణ పరబ్రహ్మాన్ని పట్టుకొని నెక్స్ట్ పదం అండి కారణ. అస్థానంబు అనే పదానికి పరిపూర్ణము అని అర్థం అండి. అచల పరిపూర్ణము అని అర్థం. అది నిర్వికల్ప పరబ్రహ్మము అని అర్థం. ఇప్పటికీ ఎప్పటికీ ఎప్పటికీ నిత్య సత్య శాశ్వతమైనది అని అర్థం. ఈ ప్లేస్ మాత్రమే అది నేను చెప్పుకున్నాను. కృష్ణ ప్రభువులు సూచన చేసేటప్పుడు అది సద్గురు మనకు ప్రసాదిస్తాడు. దాన్ని వ్యాఖ్యానం చేసేటప్పుడు వ్యాఖ్యాత కూడా గురే వచ్చి చెప్తూ ఉంటాడు. ఇక్కడ ఈ 41వ కంద పద్యంలో స్థానంబు అనే పదానికి అర్థం ఏంటంటే దానికి ముందు ఉండే లేని నేను, లేని నువ్వు, లేని ప్రదేశం అనే 3 ఉపయోగించారు కాబట్టి ఆ స్థానంబు అనే పదానికి అచల పరిపూర్ణం అని అర్థం. అది దేనికి కారణం కాదు. అది అజము, నిత్యము, సత్యము, శాశ్వతము, జనన మరణాలు అందులో లేవు. దాన్ని దాన్ని పూజారి వెంకటేశం తెలుసుకోవాలని ప్రయత్నం చేసినాడు. కానీ పూజారి వెంకటేశం అందులో లేడు. నిన్న అమ్మగారికి ఇచ్చిన సమాధానం కూడా సాయంత్రం చూడండి. దాన్ని పట్టుకొని మీరు అదే సృష్టికి కారణము అంటే దానికి కార్యము కాదు, కారణము కాదయ్యా. అది దాన్ని నంబర్ 1 కారణమని గురుగారు మీ ప్రశ్నకు ఆన్సర్ ఆయన ఇచ్చేశారు. నన్ను ఇక్కడ మధ్యలో నిమిత్త కారణం నేను అంతే. మీకు కారణమని, సృష్టికి కారణం అనండి. సర్వమునకు అధిష్టానం అని సరిపోయింది. ఇప్పుడు నేను చెప్పింది అదే కదా. సర్వమునకు అధిష్టానం అంటే దాని అర్థం చెప్తాను చూడండి. జీవ ఈశ్వర జగత్తు సృష్టికంతా ఆ పరిపూర్ణము లేక ఆ పరబ్రహ్మము ఆధారమై ఉంది అని చాలా మంది భ్రమపడుతుంటారు. అది తప్పు.
నెక్స్ట్ పాయింట్ సాక్షి అంటాడు. ఉమ్, కాదండి, అది సాక్షి రహితం అయ్యా. ఉమ్, సర్వమునకు అధిష్టానము అంటే పరిపూర్ణంలో లేకనే తోచినటువంటి ఎరుక పరిపూర్ణంలో తోచింది కాబట్టి పరిపూర్ణత నీకు ఆధారం అంటాడు. ఉమ్, తప్పండి. ఆ, పరిపూర్ణములో ఎరుక శూన్యం అండి. ఆ, పరిపూర్ణములో ఎరుక లేనిదండి. ఉమ్, ఇది సాక్షి అనే పదానికి అర్థం ఏంటంటే వాడు ఎవరో ఒకడు ఈ సృష్టిని చేసినోడు దీన్ని చూస్తా ఉన్నాడు అంటాడు. వాడు ఉమ్, ఎక్కడనో దీనికి సృష్టికి కారణమైన వాడు దీన్ని చూస్తున్నాడు అంటాడు. ఉమ్, అనేటువంటి వాడు వీడే సృష్టిని చూస్తా ఉండేవాడు. ఎవరు? నేను మన పూజారి వెంకటేశం కాదు, సృష్టిని చూస్తా ఉండేది. ఉమ్, పూజారి వెంకటేశంలోనే సమిష్టికర్త కూడా ఉంటాడు, ఉమ్, పరిపూర్ణంలో ఉండడు. ఉమ్, ఇంతవరకు సాక్షి పదం క్లియర్ అయిందా? ఆ, గురుగారు. ఇంకంటే ఇంకొంచెం వివరంగా తెలుసుకోవాల్సిన పదం ఇంకోటి ఉంది ఈడ. ఉమ్, అదేంటంటే సత్య జ్ఞాన ఆనందం. ఉమ్, ఇది కూడా పరిపూర్ణం కాదు. ఉమ్, అంటే సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ అంటాడు. 5వ మహావాక్యం ఇది. ఉమ్, సత్యము అంటే ఇక్కడ చెప్తానండి. సత్యము అంటే సృష్టికి సంబంధించిన శక్తి అండి. ఉమ్, జ్ఞానము అంటే సృష్టికి సంబంధించిన జ్ఞానం అండి. ఉమ్, అది చూపిస్తాను మీకు ఇప్పుడు, మీరు చూడొచ్చు దాన్ని కావాలండి. ఉమ్, పరిపూర్ణాన్ని చూపించడానికి నేను లేదని చెప్తాను కానీ ఉమ్, సృష్టికి సంబంధించిన శక్తిని మీకు చూపించడానికి నాకు అభ్యంతరం ఏముంటది? ఉమ్, సత్యము అంటే ఇక్కడ అర్థం ఏంటంటే సృష్టికి సంబంధించినటువంటి సత్పదార్థము అనే అర్థం అండి. ఉమ్, సృష్టికి సంబంధించిన సత్పదార్థాన్ని నేను చూపిస్తాను ఇప్పుడు. ఇంకా చూడలేదు మీరు, ఇప్పుడు చూపిస్తాను. ఉమ్, సృష్టికి సంబంధించిన సత్పదార్థమే ఉమ్, సృష్టికి సంబంధించిన సత్తు పదార్థమే ఉమ్, ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ఉమ్, కావూరి నాగేశ్వర ప్రసాదులు ప్రశ్నించడానికి ఉపయోగపడుతున్న జ్ఞానం ఏదైతే ఉందో ఉమ్, అదే సృష్టికి సంబంధించిన సత్పదార్థం. ఉమ్, అది ఉపాధి సహితమే, నిరుపాధికం కాదు. అది ఉమ్, జ్ఞానము అనేటప్పటికీ అది ఉపాధికి అంటే ఉంటది. అదేనండి. ఇది చాలా 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 ముఖ్యమైనది. ఇది నిన్న మీరు ఆ ప్రశ్న వేయకపోతే దీన్ని ఇప్పుడు నేను వివరించి చెప్పేదానికి అర్హుడే కాదండి. ఆ, ఉమ్, గమనించండి, సత్యము అనే పదానికి 41వ కంత పద్యం చాలా ముఖ్యమైనదండి. ఉమ్, ఎవరెవరికి 40లోపు అర్థం కాలేదో వాళ్ళందరికీ మరీ మరీ ముఖ్యమండి. ఉమ్, ఆ విషయం నేను అక్కడ ముందు వ్యాఖ్యానంలో కూడా చెప్పుకుంటాను. అదే. సత్యము అంటే ఇక్కడ సృష్టికి సంబంధించిన సత్పదార్థం. ఆ, నిత్య సత్య శాశ్వతము అంటూ ఉంటానే, ఉమ్, అక్కడ ఉండే సత్యం ఇది కాదు. ఉమ్, అది నిత్య సత్యం, అది పరిపూర్ణం, అచల పరిపూర్ణం. ఉమ్, అందులో చెప్పేదానికి నేను లేదు. ఉమ్, కానీ ఇక్కడ మీకు నీకు చూపించడానికి నేను కూడా నీలాగానే ఉన్నాను కదా. ఆ, కాబట్టి చూడండి, గురు స్వరూపానికి ఎరుక స్వరూపానికి చాలా తేడా ఉంటుందండి. ఉమ్, ఎరుక స్వరూపము సృష్టికి సంబంధించింది. ఉమ్, అచల పరిపూర్ణ సద్గురు స్వరూపము జనన మరణ రహితానికి సంబంధించింది. ఉమ్, అందుకనే అంటాడు అభయానందుడు అనుభవానంద చరిత్ర రాస్తూ, ఉమ్, అనుభవానందు నీ చరితము వినకన్న జన్మారహితము అని రాస్తాడు ఆయన. ఉమ్, ఇప్పటికే అది విన్న రోజు నుంచి అప్పుడప్పుడు నా కళ్ళలో మెదులుతానే ఉంటుంది ఆ వాక్యం. ఉమ్, ఆయన జీవిత చరిత్రను వింటే వినేవాడి జన్మ రహితం అయిపోతాడు. ఉమ్, ఎంత చిత్రం! అదే అశరీరులు అట్ట 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 ప్రభావితం చేస్తారు ప్రపంచాన్ని. ఉమ్, కాబట్టి ఇక్కడ చెప్తా ఉండేటువంటి సత్యం గమనించండి. లేని అని ఉపయోగించారు ప్రారంభంలోనే. కాబట్టి లేని నేను, లేని నువ్వు, లేని స్థానము అన్నప్పుడు అది పరిపూర్ణం. ఉమ్, అందులో లేఖతోచిన ఎరుకను వివరిస్తున్నారు. కారణము నెంబర్ 1 కాదు. ఉమ్, ఏది పరిపూర్ణము ఈ సృష్టికి కారణమా? కాదు. ఉమ్, ఈ సర్వానికి అంటే జీవేశ్వర జగత్తుకి ఏమన్నా ఆధారమా? ఉమ్, కాదు. ఉమ్,
అధిష్టానమా? కాదు. ఉమ్, అది సృష్టికి సాక్ష్య? ఉమ్, కాదు. ఉమ్, ఇన్ని కాదులు మీరు ఎక్కడ తెస్తున్నారండి అంటే లాస్ట్ చెప్తాడు ఆయన, అన్నిటికీ అప్లై చేయాలండి. ఉమ్, చూడండి, సత్య జ్ఞాన ఆనందము. సత్యము అంటే నేను చూపిస్తానని చెప్పాను మీకు ఇప్పుడు, సృష్టికి కారణమైన వస్తువుని. ఉమ్, సత్యము అంటే సృష్టికి కారణమైన వస్తువు. ఉమ్, జ్ఞానము అంటే ఆ వస్తువే మీలో ప్రశ్నిస్తున్నదని మీరు తెలుసుకుంటే ఉమ్, దాన్ని మీరు చూసినట్టే. ఆ, బాగా గమనించండి, సృష్టికి సంబంధించిన సత్పదార్థం ఏదో నాగేశ్వర ప్రసాద్ నన్ను ప్రశ్నించడానికి అవసరమైన సత్పదార్థం కూడా అదే కదా. ఉమ్, ఇప్పుడు మీరు దాన్ని చూసినట్టు. ఆ, ఆనందము అంటే సృష్టికి సంబంధించినటువంటి శక్తిని నేనేనని తెలుసుకున్నటువంటి ఆనందాన్ని సచ్చిదానందం అంటారండి. ఉమ్, ఇది త్రికాల బాధ్యమేనండి, త్రికాల అబాధ్యం కాదండి. ఉమ్, ఇక్కడ ఒక ఆయన దాన్ని వ్యాఖ్యానం, దానికి అర్థం రాస్తారు. ఉమ్, అది ఆయన కలిపేసి ఉంటాడు దీన్ని. అది ఆ పుస్తకం వద్దులే ఇప్పుడు మనకు. ఉమ్, సత్య జ్ఞానానందములనిన అంటే సచ్చిదానందము అచల పరిపూర్ణమని చెబితే తప్పవుతుంది అని అర్థం అండి. ఉమ్, సచ్చిదానంద రహితం అచల పరిపూర్ణం, గుర్తుపెట్టు. ఉమ్, ఏం రాశాడంటే త్రికాల అబాధ్యమై జ్ఞానమే స్వరూపముగా కలిగిన ఆనంద లక్షణములు కలదే అని రాశాడు. ఉమ్, ఇందులో సత్యము, జ్ఞానము, అనంతము అనేది త్రికాల బాధితమైన నాగేశ్వర ప్రసాద్ లేకపోతే పూజారి వెంకటేశ్వర దేహంలో తెలియబడుతున్నదే ఈ సచ్చిదానందం. ఉమ్, ఏం తెలియకుండా సృష్టికి సంబంధించిన సృష్టికర్త నువ్వే కదా, నేనే కదా. ఉమ్, మీరు ప్రూఫ్ చేసేదే, ఇప్పుడు దాన్ని నిరూపించేదే. ఉమ్, నేను చూడబట్టి ప్రపంచం ఉందా? బాగా గమనించండి, ఉమ్, నేను చూడబట్టి ప్రపంచం ఉందండి. నేను చూడకపోతే ప్రపంచం ఉండేది లేదు నాకెట తెలుస్తుంది? అవునండి. ఉమ్, కాబట్టి ప్రపంచాన్ని చూసేవాడే సృష్టికర్త. ఉమ్, గుర్తుపెట్టుకోండి, ఇది పూర్తిగా ధర్మాధర్మాలను గుర్తిరిగి నిశ్చితంగా ధర్మ ప్రవర్తన కలిగిన వాళ్ళకి, సత్వగుణం ఉండే వాళ్ళకి మాత్రమే అర్థమయ్యేటువంటి వ్యవహారం. ఉమ్, అందరికీ అర్థం కాదు. ఉమ్, కాబట్టి సచ్చిదానందము అంటే సత్వగుణాతీతమైనటువంటి సృష్టికి సంబంధించిన జ్ఞానమే సచ్చిదానందం. ఉమ్, సృష్టికి అతీతమైంది పరిపూర్ణమే, ఉమ్, అనుమానం పెట్టుకోకండి. ఉమ్, కాబట్టి ఇది సాక్షి కాదు, సత్యము కాదు, జ్ఞానము కాదు, ఆనందము కాదు, ఏది పరిపూర్ణం. ఉమ్, పరిపూర్ణం సాక్షి కాదు, సత్యం కాదు, జ్ఞానం కాదు, ఆనందం కాదు. ఉమ్, కానీ అవన్నీ అనిన జ్ఞానానందంబులు అంటే ఉమ్, సత్యమవునా అంటే ఇక్కడ నిజమవునా? ఆ, ఇక్కడ పదాలు అవే గాని సత్యము అనే పదాన్ని 3 రకాలుగా డివైడ్ చేసి చెప్తాను ఇప్పుడు నేను. ఉమ్, నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో అనేటప్పుడు వాడబడినటువంటి సత్యము పరిపూర్ణం కింద వస్తుందండి. ఉమ్, ఇక్కడ సత్య జ్ఞానానందములు అనేటువంటి పదంలో వాడబడిన సత్యము సృష్టికి సంబంధించిన సత్పదార్థం అండి. ఆ, చివర చెప్పిన సత్యములగునా అంటే నిజమవుతాయా అని అర్థం. ఉమ్, 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 సరే, కాబట్టి పదం ఎప్పుడు కూడా వాడబడేటటువంటి ఆ సందర్భాన్ని బట్టి దాని అర్థాన్ని ఆస్వాదించి తెలుసుకునేటువంటి నేర్పు, ఓర్పు శిష్యుడికి అవసరం. ఉమ్, నేర్పు, ఓర్పు, శ్రద్ధ కావాలండి శిష్యుడికి. ఉమ్, కాబట్టి ఇంకా మన తాత్పర్యం చెప్పేసి తర్వాత ఎపిసోడ్కి వెళ్దామా, తర్వాత భాగానికి వెళ్దామా? అట్లా గురించి. చూడండి, భావం చెప్తాను చూడండి. ఉమ్, స్వతసిద్ధమై అనాది నిర్వికల్ప పరబ్రహ్మమైనటువంటి పరిపూర్ణంలో ఉమ్, లేని నువ్వు నేను అనే గురు శిష్యుల గుర్తుతో తోచబడతా ఉండేటువంటి మనము అబద్ధపు గుర్తులు ఉమ్, లేవు. ఉమ్, అటువంటి పరిపూర్ణాన్ని పట్టుకొని ఉమ్, అది అన్నిటికీ కారణం అంటే అనకూడదు. ఉమ్, జీవేశ్వర జగత్తు సృష్టికి అది కేంద్రమై ఉంది, అందులోనే ఎరుకతో వచ్చింది కాబట్టి అది ఈ సృష్టికంతా ఆధారం అని చెప్పకూడదు. ఉమ్, సృష్టి స్థితి లయములకు ఆ పరిపూర్ణం సాక్షిగా ఉందని చెప్పకూడదు. ఉమ్, అచల పరిపూర్ణం సచ్చిదానందం లక్షణాలు కలిగి ఉన్నాయని చెప్పకూడదు. ఉమ్, నువ్వు ఏ నిర్ణయం చేసినా పరిపూర్ణంలో యథార్థం కాదు కాదు కాదు. అందుకనే వీళ్ళు మనకు అదేంది ఒక మాస్టర్
మాసపత్రిక ఒకటి ఉంది వాళ్ళది. ఉమ్, అదే ఏం మాసపత్రిక అంటే సీతారాం ప్రభ అండి. ఉమ్, సీతారాం ప్రభలో ప్రతి సంచికలో ఇప్పుడు నిలిపేశారు వాళ్ళు. ఉమ్, ప్రతి సంచికలో ఆ కవర్ పేజీలో పెద్ద శ్లోకం రాశారండి. ఉమ్, ఆ శ్లోకం ఇప్పుడు చెప్తాను చూడండి. ఉమ్, అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణం అంటాడు. ఉమ్, అయమేవ అంటే అప్పుడే, అది ఎప్పుడైతే తెలిసిందో దాన్ని సద్యోముక్తి అంటారండి. ఉమ్, సద్యోముక్తి అంటే అప్పటికప్పుడు అని అర్థం. ఆయనకు దయ వస్తే అర నిమిషం చాలన్నట్టుగా ఉమ్, అది సద్యోముక్తి తప్ప అందులో నిర్ణయో నాస్తి సర్వదా, ఎప్పటికీ నిర్ణయించేవాడు పరిపూర్ణంలో లేదు కదండి. ఉమ్, కనుక ఇప్పుడు చెప్పినటువంటి సాక్షి గాని, సత్యము గాని, జ్ఞానము గాని, ఆనందము గాని ఈ లక్షణాలు పరిపూర్ణానికి లేదు. ఉమ్, సర్వలక్షణ విలక్షణం పరిపూర్ణం. ఆ, అంతటా ములుగుచేదానికి సంధి లేకుండా ఉండేది పరిపూర్ణం. ఉమ్, అందులో లేని ఎరుకకు కలిగిన లక్షణాలను పరిపూర్ణానికి ఆపాదించబాకండి. ఉమ్, కాబట్టి ఈ లక్షణాలన్నీ కూడా మీకు ఇంతసేపు బోధించినటువంటి జ్ఞానం కూడా పూజారి వెంకటేశానికి సంబంధించిందే గాని పరిపూర్ణ పరబ్రహ్మానికి సంబంధించింది కాదు. ఆ, అందుకని ఉన్న పరిపూర్ణము గూర్చి, ఉమ్, నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణము గూర్చి, ఉమ్, అనాది నిర్వికల్ప పరబ్రహ్మమును గూర్చి ఉమ్, ఈ నాగేశ్వర ప్రసాద్ గాని, ఈ పూజారి వెంకటేశం గాని ఈ అబద్ధపు గుర్తులనే లేని ఎరుకలు ఉమ్, ఎట్టి నిర్ణయం చేసినా అది సత్యము కాదని స్పష్టంగా తెలుసుకోవాలి. ఉమ్, ఇది పరిపూర్ణ ప్రబోధ. అదేనండి. కాబట్టి అటువంటి పరిపూర్ణము తెలుసుకోనంత వరకు ఉమ్, మనిషి దేవుడు గాను, రాక్షసుడు గాను, 10 మందికి మంచిగాను 10 మందికి చెడుగాను ప్రవర్తిస్తూ ఉంటాడు. ఉమ్, అందులో 10 మందికి మంచిగా ప్రవర్తించేవాడు వాడు స్వయంగా తనకు తానుగా గురువును చేరితే కడతేరిపోతాడు, ఉమ్, లేకపోతే కడతేరలేడు. ఉమ్, అందులో కడతేర లేని వాడి గురించి ఉమ్, ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఉమ్, అతనికి ఏమైందో తెలుసా? ఉమ్, ఆసురి దోషాలు ముట్టడించాయి అతనికి. ఉమ్, అతని గురించి 2వ భాగంలో చూద్దాం. ఇప్పుడు కృష్ణ ప్రభువులకు మరి ధన్యవాదాలు తెలియజేస్తూ జ్ఞానయజ్ఞం 2వ భాగం ఆ, దైవాసుర సంపత్తి విభాగ యోగంలో జ్ఞానేశ్వరి 7వ శ్లోకానికి 16వ అధ్యాయంలో 7వ శ్లోకానికి వ్యాఖ్య సగంలో ఉన్నామండి. అవునండి, అవును గురుగారు. ఆ, అటువంటి అచల పరిపూర్ణంలో తోచిన లేనిరుక స్వరూపుడైనటువంటి వీడు గురువును చేరి అచల పరిపూర్ణాన్ని తెలుసుకొని హాయిగా జన్మ లేకుండా జీవించవయ్యా అంటే ఉమ్, ఏం చేస్తాడంటే అసుర సంపదతో, అంటే సృష్టికి సంబంధించిన జ్ఞానమే గొప్పది అనుకుని, ఉమ్, ఇదే నిజమనుకుని ఉమ్, తానే నిజమని యథేచ్ఛగా సంచరిస్తున్నాడు. ఉమ్, నేను చూసాం ఎట్లా సంచరిస్తున్నాడు అని. ఉమ్, శాస్త్రోక్త విధి పట్ల అనురాగం ఉండదు వాడికి. ఉమ్, శుద్ధాచరణం అంటే పట్టదు వాడికి. ఉమ్, మేక నలువైపుల యథేచ్ఛగా మేయుచుండు రీతిన, ఇక్కడి నుంచి ఈ రోజు అండి ఉమ్, మేక, అదో మీకు మొబైల్లో పెట్టారు, కింద నుంచి పైకి 3వ లైన్ చూడండి లాస్ట్. మేక నలువైపులా ఆ, యథేచ్ఛగా మేయుచుండు రీతిన అంటే గుడ్డెద్దు మేసినట్టు, ఉమ్, వాయువు స్వేచ్ఛగా వీచినట్లు, ఉమ్, అగ్ని లభించిందంతా కాల్చేసినట్లు అది. ఉమ్, అసుర సంపద కలిగిన లోకులు కూడా కుమార్గమున, మార్గం కాదు కు మార్గం, ఉమ్, కు మార్గం అంటే పతనమయ్యే మార్గం, జనన మరణాలకు పనికొచ్చే మార్గం. ఉమ్, నిరంతరం ఎప్పుడు ముందుకు పోతా ఉంటాడు. ఉమ్, అబ్బే వాళ్ళ గురించి అసహ్యమైన మాట ఒకటి వాడేశారు ఈయన. ఉమ్, నగ్గన శరీరంతో నాట్యం చేస్తుంటారు, వీళ్ళకి సిగ్గే ఉండదు. ఉమ్, సత్యంతో ఎప్పుడు విరోధం పెట్టుకుంటూ ఉంటారు. ఆ, వీడి స్వభావం ఎలా ఉంటుందంటే ఉమ్, చూడండి, వీడి జోలికే పోకూడదు, మనం వాడిని దూరంగా పెట్టాలి. ఉమ్, ఎందుకు చెప్తున్నాడు ఈ మాట అంటే, తేలు ఎప్పుడైనా తన కొండి చేత చెక్కిలి గింతలు పెడతదే, లేదు. కాబట్టి ఇటువంటి దుర్మార్గుడితో మాట కలపబాకండి. ఉమ్,
అప్పుడు ఈ అసురీ ప్రజలు కూడా సత్యవాక్కును పలకరు. ఉమ్, గుర్తుపెట్టుకోండి. తేలుగాన తన కొండితో మీకు చక్కిలి గింతలు పెడితే ఉమ్, తేలు కొన్ని టచ్ అయితే అయిపోయి విషం కుట్టింది అంతే, అట్ట కదా లెక్క. ఉమ్. కాబట్టి ఇటువంటి వాడితో మాట కలపరాదు. ఇప్పుడు సత్యంతో విరోధం పెట్టుకునేది ఎవరు? సత్యం అనేది ఏంటి? పరిపూర్ణమా? అదే చెప్తాను ఇక్కడ, మీకు అదే చెప్పాను. సత్యము అనే పదాన్ని ఎక్కడెక్కడైతే వాడతామో దాన్ని బట్టి చూడండి. ఉమ్, సత్యవాక్కులు వీళ్ళు అంటే వీడు మంచి మాటలు మాట్లాడాడు, వీటితో స్నేహమే చేయబాకండి. ఉమ్, ఇక్కడ సత్యము అంటే అచల పరిపూర్ణాన్ని గురించిన వాసన కూడా వీడికి తెలియదు. ఉమ్, ఈ అసురీ ప్రజలు చూడండి, తేలు కొండితో పోల్చారు అంటే బాగా గమనించండి. ఈయనకి తెలుదు, విషయమే తెలుదు వాడికి. ఉమ్, తేలు కొండి మీకేమైనా సక్కిలి గింతలు పెట్టేది నిజమైతే ఉమ్. ఈ అసురీ సంపద కలిగిన వాడు కూడా నిజం మాట్లాడతాడు. ఆ, ఇంకా అర్థం చేసుకోవాలి మీరే. అంతే. ఉమ్, నెక్స్ట్ ఇంకొక మంచి ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ ఆయనకి ఎలా వస్తుంది చూడండి. ఆయన అదే దాంట్లోనే జీవించి చూడండి, ఎంత ఆశ్చర్యం చూడండి. ఉమ్. అపాన వాయువు అంటే తెలుసా? తెలుసండి. అపాన వాయువు అంటే శరీరంలో వ్యర్థ వాయువులు బయటికి పోవడం. అవునండి. 2 కొండల నడుమ ఆవు అంబాను. ఉమ్, ఇది పొడుపు కథ దానికి. ఉమ్, ఆ పొడుపు చిన్నప్పుడు ఆట ఆడుకునేటప్పుడు మనం అది వేసేవాళ్ళు, పొడుపు కథ దాన్ని ఇప్పేవాళ్ళం. ఉమ్. అదే అపాన వాయువు అంటే. ఆ, ట్రర్ సౌండ్ వస్తుంది చూడండి. 2 కొండల నడుమ ఆవు అంబాను, అది పొడుపు. ఉమ్, దాన్ని విడిపెట్టంటే ఉమ్, అదే ట్రర్ అంటుంది అనమాట, ఉమ్, సౌండ్ వస్తుంది. ఉమ్. ఆడ చుట్టుపక్కల అంతా లేచి వెళ్ళిపోతారు ఇంకా. అందుకని అంటున్నాడు, దాంతో పోలుస్తున్నారు ఈ గుణాన్ని. ఉమ్. అపాన వాయువు నుండి ఎప్పుడైనా సుగంధం మళ్ళీ పువ్వులాగా సుగంధంగా ఉంటదే, లేదు. అట్టంటి వాడు అవును, ఎప్పుడు కలిగిన వాడిని. ఇది ఇంకొకరిని విమర్శించడం కాదండి, నాలో అటువంటి అసురీ గుణాలు ఉండకూడదు అని. అసురీ గుణాలు దీంతో సమానం అని చెప్పడం అండి. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైనా అపాన వాయువు నుంచి గాన మంచి సుగంధం రాగలిగితే అప్పుడు అసురీ ప్రజల్లో సత్యం కనిపిస్తుందండి. అంటే సత్యం అంటే మంచి లక్షణాలు, బాగా నడుచుకునే లక్షణాలు కనిపిస్తుంది. అంటే ఇది కుదరదని అర్థం. కాబట్టి తనకు వచ్చి సద్బోధను తెలుపమని గురువు దగ్గరికి పోవాలి. కానీ నాకు ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే, ఈ గురువులే మేము గురువులు మా దగ్గరికి రండి, మేము అన్ని మీకు చెప్పేస్తామని శిష్యులు కాడికి పరిగెత్తా ఉన్నారు. రిజిస్ట్రేషన్ చేసి సంఘాలు ఏర్పాటు చేస్తున్నారు. వీళ్ళు వాళ్ళకి ఏం చెప్తారో నాకు కూడా తెలియదు. ఒక సంవత్సరం సంఘం ఏర్పాటు చేసి ఎన్ని సంవత్సరాలు అయింది, ఎంత సంపాదించినారో చూస్తే మీకే తెలిసిపోతుంది. వీళ్ళంతా పరిపూర్ణ బోధ చేసేది ఏం చేసేది చెప్పండి. కాబట్టి ఈ ఆసురీ ప్రజలు ఈ విధంగా పనులు ఏమీ చేయకపోయినప్పటికీ శిష్యుల ధనం పైన ఆధారపడి జీవిస్తూ ఉంటారు. మాటలు మాత్రం కొన్ని శ్లోకాలు పద్యాలు నేర్చుకుని మాట్లాడుతూ ఉంటారు. వీరు స్వాభావికంగానే అత్యంత నాశనాన్ని పొందుతారు. వారి మాటలలో ఉండే విచిత్రం నీకు చెప్తాను. ఈయన ఇప్పుడు నిజం చెప్పాలంటే చూడండి, ఒంటిలో చక్కగా ఉండే అవయవం ఏదన్నా ఉందా? అటువంటిప్పుడు మైక్ ఎత్తుకొని మాట్లాడినంత మాత్రం చేత ఆ సభలో ఎవరు ఉండకూడదు. నిజానికి అట్నే లేచి పోతా ఉంటారు. వాడు మైక్ పట్టుకొని మాట్లాడితే వాడి దగ్గర కొంతమంది వాడిని పూజ చేసేదానికి, కొంతమంది ఆ మాటలకి నవ్వేసి ఆ మాటలకి మమేకం అయిపోయి నవ్వుకుంటా కాలం గడుపుతారు కొంతమంది వాళ్ళతో. చూడండి, ఈ మాటయే అసురీ ప్రజల పట్ల కూడా చెల్లుతుంది. ఒంటిలో చక్కగా ఉండే అవయవం ఏది లేదు. అదే విధంగా ఈ రాక్షస గుణం కలిగినటువంటి మానవుల్లో కూడా శిష్యుడిని కడతేర్చాలనే విషయం వాడికి తెలియదండి. అయినా మీకు ఇంకా ప్రసంగ సందర్భంలో వీళ్ళని గురించి కొన్ని ప్రత్యేక విషయాలు చెప్పేస్తాను, కొద్దిగా సావధానంగా వినండి. పొగ వచ్చే చిమ్నీ ముఖం నుండి నిరంతరం పొగ యొక్క సమూహమే వస్తుంది గాని వీళ్ళని దేంతో పోల్చారు చూసారా? రైలు ఇంజన్ లో బయటికి అపాన వాయువే కదా వస్తుంది. అంతేనండి. దాంట్లో మంచి సువాసన కలిగింది ఎప్పుడు రాదు. రైలు ఇంజన్ లో అపాన వాయువు వస్తుంది. అట్లా రాక్షసి బొగ్గును ఎంత గడిగినా అది తెలుపు రాదు, కాకి తెల్లబడడం ఉండదు. ఇట్లాంటి వాళ్ళు వీళ్ళని ఎందుకు ఆచరించారో నాకు అర్థం కాదు.
అటువంటి వాళ్ళని కూడా ఈ ప్రజలు ఎందుకు ఆశ్రయిస్తారో నాకు అర్థమే కాదు. ఉమ్, ఇంకా ఈ ప్రకృతి గల లోకుల నోటి నుంచి వచ్చే మాటల్ని తర్వాత శ్లోకంలో చూద్దామా. ఉమ్, అలాగే గురుగారు. వాళ్ళు సర్లే, ఇప్పుడు దీన్ని వింటే మీకు ఈ ఈ ప్రబోధలో ఇప్పుడు ఉండే వాళ్ళ పేర్లతో సహా మీకు తెలిసిపోతుంది. ఆ, కానీ అండి, శ్రీ భగవాను వాచ శ్రీ భగవాన్ వాచ అసత్యమ ప్రతిష్టం అసత్యం అప్రతిష్టం ఏ జగదాహురనీశ్వరం ఏ జగదాసురనీశ్వరం అపరస్పర సంభూతం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం. కిమన్యత్ కామహైతుకం. గుర్తుపెట్టుకోండి, ఈ మాటల్ని చూసి మీరు, ఇందులో నేను భావం చెప్తాను ఇప్పుడు. ఉమ్, ఈ మాటల్ని చూసి అచల పరిపూర్ణ గురువు కూడా ఇటువంటి మాటలు చెప్పినారు అనుకోబోకండి. ఆయన చెప్పేది వేరు, ఈయన చెప్పేది వేరు. ఉమ్, అచల పరిపూర్ణ గురుమూర్తి సృష్టికి మూలం లేదని చెప్పేది వేరు, ఉమ్, వీడు చెప్పేది వేరు. ఉమ్, అసురీ సంపద ఉండేటువంటి వాడు సృష్టికి కామం మూలం అంటాడు. మళ్ళీ ఏం మూలం అని కిమన్యత్ కామహైతుకం, ఉమ్, కోరిక ద్వారా సృష్టి ఉంది అంటాడు. ఉమ్, అట్లా చెప్తున్నాడు వీడు సృష్టికి మూలం లేదని. ఉమ్, అశరీర గురుమూర్తి పరిపూర్ణంలో సృష్టికి మూలం లేదంటాడు. ఉమ్, కాబట్టి ముందే ఆ హెచ్చరిక చేసి ముందుకెళ్తున్నానండి. ఉమ్, గుర్తుపెట్టుకోండి, ఈ శ్లోకంలో ముందుగా మనం మధ్యలో ఉండే అక్షరం తీసుకోవాలి. ఉమ్, తే అంటే వాళ్ళు, ఉమ్, తే అంటే వాళ్ళు. ఉమ్, ఎవరు వాళ్ళు? ఇప్పుడు మనం 7వ శ్లోకం నుంచి 19వ శ్లోకం గురించి చెప్పుకోబోయే వాళ్ళు ఎవరు? ఏడవ శ్లోకం. దీంట్లో ఎర్షడ్ వర్గాల ఉండాలి కింద లెక్కేసుకోవాలి. అవునండి, వాళ్ళనే అసురీ సంపద గలవారు అంటాం. అవును, కాబట్టి రాక్షస గుణాలు కలిగిన వాళ్ళని గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అవును. తే అంటే అది అర్థం. ఉమ్, రాక్షస గుణము కలిగిన వారు, అసురీ సంపద గల మనిషి ఉమ్, ఏం మాట్లాడతాడంటే, ఉమ్, జగత్ అప్రతిష్టము, ఉమ్, జగత్తు అప్రతిష్టం, ఈ ప్రపంచము ఆశ్రయరహితము, ఉమ్, ఈ ప్రపంచము ఆశ్రయరహితము. ఉమ్, అంటే దీనికి కర్త ఒకడు ప్రత్యేకంగా లేడు. అంటే వీళ్ళు నాస్తికులు అని అనొచ్చు ఒక రకంగా. ఉమ్, నేను నాస్తికులు ఆస్తికులు అనే సందర్భం ఎందుకు తేవాల్సి వచ్చిందంటే, ఉమ్, అచల పరిపూర్ణుడి దృష్టిలో కూడా వచ్చేటువంటి మాటల్ని కొంతమంది అలా భావించే వీలుంది. ఉమ్, అందుకని చెబుతున్నాను. ఉమ్, జగత్తు అప్రతిష్టము అంటే జగత్తు ఆశ్రయరహితం అంటాడు. ఆ, అతనికి సమాధానం ఇక్కడే చెప్పేస్తాను నేను. ఉమ్, మాట్లాడుతూ ఉండేవాడిదే జగత్తు రహితమైంది. ఉమ్, జగత్తు చూసేవాడికి ఉంది కదా. ఉమ్, నేను చూడని వాడి గురించి మాట్లాడట్లేదు. వీడు చూడని వాడు కాదండి. జగత్తుని అన్యాయంగా, అక్రమంగా, అవినీతితో, జగత్తుని వాసనతో చూసేవాడు వీడు. రాక్షస గుణం కలిగిన వాడు వీడు. ఉమ్, లేకపోతే నా రోజులు పస్తున్నామని వాడిని. ఉమ్, కాబట్టి అప్రతిష్టము జగత్తు అంటాడు వాడు. అంటే ఆశ్రయ రహితము, ఈ జగత్తుకు కారణం లేదంటాడు. మళ్ళా ఉమ్, ఇంకో మాట అంటాడు చూడండి, అసత్యము, సర్వదా అసత్యము అంటాడు. ఉమ్, అంటే ప్రపంచానికి ఒక కారణం ఉంది అంటే అది అబద్ధము. ఉమ్, అనీశ్వరము అంటే ఈశ్వరుడే లేదంటాడు వీడు. ఉమ్, అచల పరిపూర్ణుడు లేదనే ఈశ్వరుడు వేరు, ఇక్కడ చెప్తా ఉండే ఈశ్వరుడు లేదనే భావం వేరు. ఉమ్, ఆ విషయం మీకు నేను ఈ శ్లోకం ప్రతిపదార్థం చివరిలోనే చెప్పేస్తాను. ఆ, ఇది ఇక్కడ చెప్తున్నాడు. మరి ఇక్కడ ఎందుకు చెప్తున్నాడు వీడు? అపరస్పర సంభూతము అంటాడు. ఉమ్, అంటే కేవలము స్త్రీ పురుషుల సంగమము వలననే ఈ ప్రపంచం ఉత్పన్నమైంది అంటాడు. ఉమ్, కానీ వీడు చూడండి, అంటే ఇప్పుడు చెప్తున్నాడు ఉత్పన్నమైందని. ఉమ్, అంతకుముందు కారణం లేదన్నాడు. ఉమ్, స్త్రీ పురుష సంగమం వల్ల ఉత్పన్నమైంది అంటే వీడికి కామం అనేటువంటి కోరిక వీడికి ఉంది ఉమ్, అని అర్థం అండి. ఉమ్, ఇదో కామహైతుకం అన్యత్ కిం. వీడి ప్రశ్న చూడండి. ఉమ్, వీడి చండాలుడు అంటే ఇంక వీడిని ఏమంటారంటే, అదే మంచి అన్నది మాల అయితే మాల నేనగుదును అంటారు గురుజార అప్పారావు. ఉమ్, నేనంటాను, ఉమ్, అంటరాని వాడు ఎవడైనా ఈ ప్రపంచంలో ఉన్నాడు అంటే వాడు వీడే రాక్షస గుణాలు కలిగిన వాడే అంటాను నేను. ఉమ్, ఈ ప్రపంచంలో అంటరాని వాడు ఎవడైనా ఉన్నాడు అంటే వీడిని ముట్టుకోకూడదు, వీడిని జోలికి పోకూడదు, వీడే నిన్ను ప్రార్థిస్తే అప్పుడు వీనికి ఏదైనా చెప్పాలి. కానీ వీడు
వీడి గుణాలను చూసి వీడిని దూరంగా పెట్టండి అంటాను నేను. ఉమ్, ఎందుకంటే కామహైతుకం అన్యత్ కిం అంటున్నాడండి. ఉమ్, చివరి పదం కామహైతుకం అంటాడండి. ఉమ్. అంటే పరస్పర కామమే ఈ ప్రపంచానికి కారణం అంటాడండి. ద్వంద్వమే ప్రపంచానికి కారణం అంటున్నాడు. ఉమ్, ఆ మాట అంటే పర్వాలేదే, ఉమ్, మీకు అవగాహన ఉంది కాబట్టి మీరు ద్వంద్వం కారణం అంటున్నారు, బాగానే ఉంది కదా. ఉమ్, ఇప్పుడే కదా లేదన్నాడు, ఉమ్, ఇంతకుముందు జగత్తు కారణమే లేదన్నాడు. ఉమ్, అక్కడ మీకు చెప్పాను నేను, అచల పరిపూర్ణ గురుమూర్తి చెప్పేది వేరు, వీడు చెప్పేది వేరు అని చెప్పాను అక్కడే మీకు. ఉమ్, జగత్తు అప్రతిష్టం అంటాడు, ఉమ్, అంటే జగత్తు కారణం లేదన్నాడు. ఉమ్, ఆ మాట మీద ఉండాలి కదండి వీడు. ఉమ్, ఇక్కడ ఏం చెప్పాడు, కామహైతుకం అన్యత్ కిం, ఉమ్, కామం తప్ప ఈ ప్రపంచానికి కారణం వేరే ఏముందంటాడు. ఉమ్, ఆహుహు అంటే పలికెదరు, ఉమ్, కిమన్యత్ కామహైతుకం. ఉమ్, కాబట్టి ఆహుహు అంటే ఆహు అనే పదం ఏడుందో మీకు చూపిస్తాను ఇప్పుడు. ఉమ్, దాంట్లో అసత్యం అప్రతిష్టం తే జగదాహుర్ అనీశ్వరం. ఉమ్. జగదాహు ఉంది చూడండి, అక్కడ ఆహుహు ఉంది చూడండి. అవునండి, అవును గురుగారు. అంటే వీడు ఏమంటాడంటే, వీడు చెప్పే మాటలు వీడికైనా అర్థమవుతుందా లేదా చూడండి. ఉమ్, నాయన ఈ ప్రపంచం లేదు, ఉమ్, ఆశ్రయరహితం అంటే అదే అర్థం. ఉమ్, ప్రపంచానికి ఒక కారణం లేదు, అది వాడు చెప్పేది. ఆ, ప్రపంచమే లేదనట్లేదు వాడు, ఉమ్, ప్రపంచానికి కారణం లేదన్నాడు. ఉమ్, అనీశ్వరం అసత్యం అనేసినాడు వాడు, దేవుడు అబద్ధం అంటున్నాడు. మరి ఉమ్, చూడండి, నంబర్ 1 ప్రపంచానికి కారణం లేదు, ఉమ్, జగద్ అప్రతిష్టం. ఉమ్, నంబర్ 2 ఏంటంటే ఉమ్, దేవుడు లేడు, ఉమ్, ఇది వీడి వాదన. ఉమ్, ఉమ్, ఇప్పుడు ప్రపంచానికి ఆధారం లేదు, నంబర్ 1. ఉమ్, ప్రపంచానికి సంబంధించి దేవుడు లేడు, నంబర్ 2. ఉమ్, మరి వీడి మాటల మీద వీడు నిలబడమని చెప్పు. నెక్స్ట్ ఏమంటున్నాడు, అపరస్పర సంభూతము స్త్రీ పురుషుల సంయోగము వలన ప్రపంచం ఉత్పన్నమైంది. వీడి మాట మీద వీడే నిలబడడం లేదు. ఉమ్, నెక్స్ట్ కామహైతుకం అన్యత్ కిం అంటున్నాడు మళ్ళా, ఉమ్, అంటే కామమే ఈ ప్రపంచానికి కారణం అంటాడు. ఉమ్, అంటే వీడు కామే గాని మోక్షగామి కాదు, ఉమ్, వీడు కామి తప్ప మోక్షగామి కాదు వీడు. ఇటువంటి వాడికి ఏం చెప్పినా అర్థం కాదు. ఉమ్, చూడండి వీటి గురించి ఈ యొక్క ఇక్కడి నుంచి మొత్తం ఇలాగే ఉంటుందండి, 19వ శ్లోకం వరకు ఇట్టే ఉంటుందండి. ఉమ్, చూడండి వీడు ఏమంటాడంటే, ఉమ్, ఈ జగత్తుకు ఆధారం లేదు ఉమ్, కనుక ఇది అబద్ధం, ఉమ్, భగవంతుడు అనేవాడు లేడు, ఉమ్, కామ ప్రేరితులైన స్త్రీ పురుషుల సంయోగం వలననే ఈ ప్రపంచం కనిపిస్తా ఉంది ఉమ్, తప్ప దీనికి వేరే కారణం లేదు ఉమ్. అని అసుర సంపద గుణాలు కలిగినటువంటి వాడు మాట్లాడే మాట. కానీ ఒక విషయాన్ని ఇక్కడ మనం అర్థం ఒప్పుకోవాల్సిందే, ప్రపంచానికి మూలం లేని శరీరానికి గుర్తెరిగే శరీరానికి ఏమీ లేదు అనే మాటకి ప్రపంచానికి కారణం లేదనేది దానికి సూట్ అవుతాను కదా గురుగారు. అదేనండి, వీడు చెప్పిన దాన్ని మనం ప్రబోధగా తీసుకోకూడదు. అట్ట తీసుకొని ఇప్పుడు చాలా మంది మోసపోతా ఉన్నారు సమాజంలో. తండ్రి, ప్రపంచానికి మూలం లేదని, మూలం లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేదని 2వ మంత్రం చెప్తా ఉంది. అది వీడికి అర్థమైపోయి కాదండి, ఉమ్, వీడికి 2వ మంత్రం మీకు అర్థమైనట్టు అర్థం కాలేదు వాడికి. ఉమ్, అదే చెప్పేది, అట్లా మోసపోకూడదు మనం. ఉమ్, వాడు చెప్తా ఉండేది ఎట్ట, స్త్రీ పురుషుల సంగమం వల్ల ఉమ్. ప్రపంచం ఉంది అంటున్నాడు. అది తోచిన ఎరుక అంటున్నాడు, పరిపూర్ణం తోచిన ఎరుక అంటున్నాడు. ఈశ్వరుడు లేడంటున్నాడు, అంటే పరిపూర్ణం లేదంటున్నాడు. అయ్యోయ్యో, ఈశ్వరుడు అంటే ఇక్కడ సృష్టికర్త. వాడే. ఓకే. అతనికి పరిపూర్ణ బోధ చెప్పడానికి ఎలిజిబిలిటీ లేదు. వేదాలంతా ఏం చెప్తున్నాయంటే, ఇప్పుడు మనం జ్ఞానేశ్వరి భగవద్గీత తీసుకోండి. వేదాలంతా ఏం చెప్తున్నాయంటే, ఈ విశ్వం అనాది, ఈశ్వరుడు దీనిని నియమించే శక్తిశాలి రాశారు. ఈశ్వరుడు, ఆ ఈశ్వరుడు ఎవరో కాదండి, మీరేనండి.
నాగేశ్వర ప్రసాద్ గా ఉన్నంత వరకు మీరు జీవుడండి. ఉమ్, మీరు విచారించి విచారించి 25వ జ్ఞాతగా మీరు అపరోక్షం చెందితే ఈశ్వరుడు మీరే తండ్రి. ఉమ్, అప్పుడు మీరు తప్పు చేయలేరండి. ఉమ్, ఈశ్వరుడుగా మీరు అపరోక్షం చెందితే ఉమ్, మీరు ధర్మంగా ప్రవర్తిస్తారంతే. ఉమ్, అది జనన మరణ భ్రాంతి రహితం కాదు. ఉమ్, మీరు ఎవరికి ఇబ్బంది పెట్టకుండా, మీరు ఇబ్బంది పడకుండా జీవించేటువంటి నేర్పు మీకు వస్తుంది అంతే. ఆస్తిక జీవనం అంతే. ఉమ్, అంతవరకే పరిపూర్ణం తెలియలేదు. ఉమ్, కానీ ఈ విషయాన్ని వేదాల ద్వారా, గ్రంథాల ద్వారా, గురువుల ద్వారా తెలుసుకోవచ్చు. ఉమ్, ఈ విషయాన్ని ఈ సిద్ధాంతాన్ని వేదాలు బహిరంగంగానే నిర్ణయించాయి. ఉమ్, విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ ప్రభు. ఇట్లా విష్ణు సహస్రనామాల ద్వారా, లలితా సహస్రనామాల ద్వారా చాలా స్పష్టంగా వేదాలు, గ్రంథాలంతా నిర్ణయించాయి. ఉమ్, వేదములను అనుసరించి ఉమ్, దోషిగా ఏర్పడువానికి నరక భోగ శిక్ష లభించును. ఉమ్, కాబట్టి వీడు వేదాలని, గ్రంథాలని తోలనాడుతూ పరిపూర్ణ ప్రబోధ నాకు తెలుసు అనే వాళ్ళు కూడా చాలా మంది ఇటువంటి కువ్యాఖ్యలు చేస్తున్నారండి. ఉమ్, ఏమంటాడు? వినాయక చవితిని విమర్శిస్తాడు. ఉమ్, సద్గురు మహారాజు కృష్ణ ప్రభువులు కూడా భద్రాచలం అంటే నేను అట్టు అనుకున్నానండి, నిజమైనటువంటి భద్రాచలం ఇదే అని చెప్పినప్పటికీ ఇంక మీద ఖమ్మం జిల్లాకి ఎవరు పోవద్దండి అని చెప్పినాడా? ఉమ్, ఖమ్మం జిల్లా భద్రాచల రామ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అండి ఇది. ఉమ్, కృష్ణ ప్రభు భద్రాద్యంకితమని ఒక అధ్యాయం రాశారండి. ఉమ్, స్పష్టంగా నాయన, నేను ఇంతకు ముందు భద్రాచలం అంటే ఖమ్మం జిల్లాలో మాత్రమే దేవుడు ఉన్నాడు అనుకునేవాడిని. ఉమ్, లేదు లేదు, భద్రాచలం అంటే భద్రమైన అచల పరిపూర్ణము, అంతటా నిబిడీకృతమై ఉంది, అదే నిజ దైవం అని చెప్పాడు. ఉమ్, అంతేగాని ఇంక మీదట మీరు భద్రాచల రాముని మొక్కబాకండి అని చెప్పినాడు ఎవరికైనా? లేదు. కానీ వీళ్ళు మైకులు పట్టుకొని ఎంత అరుస్తున్నారు గమనించండి. ఉమ్, ఎవరు గుడికి పోవద్దండి, ఉమ్, ఎక్కడా పూజలు చేయబాకండి, ఉమ్, అచల పరిపూర్ణ బోధ నేనే చేస్తాను, ఉమ్, మీకు 4వ శరీరం ఒకటి ఉండదు, ఉమ్, దాన్ని చెప్తాను, ఉమ్, దాంతో మీకు బోధ వినిపిస్తాను, ఉమ్, మనం వినాయకుడికి తొండం పెట్టినాము, ఉమ్, విగ్రహానికి 4 చేతులు పెట్టి మనమే చెక్కినాము, ఉమ్, కాబట్టి మీరు ఇదంతా పూజలు చేయబాకండి, ఏనండి నన్ను కూర్చోబెట్టి నాకే పూజ చేయండి, నాకే దండం పెట్టి మీ ఆస్తి అంతా నాకే ఇవ్వండి, మీకు నేను మోక్షం ఇస్తాను. ఉమ్, వీళ్ళంతా నరక భోగ శిక్ష లభించును వీళ్ళకి. ఉమ్, ఎందుకంటే వీళ్ళకి పరిపూర్ణం అంటే ఏమో తెలియదు. ఉమ్, పరిపూర్ణం తెలిసిన వాడు రెండో దాన్ని ఎలా విమర్శిస్తాడు? ఉమ్, అంటే ఇంతసేపు చెప్పినటువంటి గుణాలు నాలో ఉండకూడదని చెప్పడానికి మాత్రమే ఈ బోధ అండి. ఉమ్, ఇట్లా చూడండి, వేదములు న్యాయస్థులని నిర్ణయించిన వారు స్వర్గమునకి సుఖంగా నివసిస్తారు. ఉమ్, అంటే అర్థం ఏంటంటే చక్కగా సత్వగుణం పాటించి మసలినటువంటి వాడికి మంచి జన్మలు వస్తాయి అనేది కర్మ సిద్ధాంతం. ఉమ్, దాన్ని తప్పులు పడతాడు వీడు. ఉమ్, కర్మ సిద్ధాంతాన్ని తప్పులు పడతాడు, ఆస్తికుల్ని తప్పులు పడతాడు, ఉమ్, ఆస్తికుల్లాగా మాట్లాడతాడు. ఉమ్, అటువంటి వాడు మరి అచల పరిపూర్ణ ప్రబోధ చేయలేడు. ఉమ్, కాబట్టి కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు వీరు అనాది సిద్ధముగా ఉండే ఈ జగత్ వ్యవస్థను అసురీ ప్రజలు అంగీకరించరు. ఉమ్, ఇదంతా అబద్ధం అంటారు. దాంతో పాటు వాళ్ళు ఇంకా మూర్ఖంగా ఇలా మాట్లాడతారండి. ఉమ్, నేను అక్కడ రాసి ఉండేదే చదువుతున్నానండి. ఉమ్, నన్ను ఎవరు మళ్ళీ పూజారి వెంకటేశ్వర నిమిత్త కారణం గుర్తుపెట్టుకోండి. ఉమ్, మూర్ఖులైనటువంటి యాజ్ఞికులు చూడండి, ఉమ్, నేను ఎప్పుడైనా కూడా మీకు యజ్ఞము అంటే సృష్టి ఒక యజ్ఞం అని దీని భావన దానికి చెప్తూ ఉంటాను అంతే. ఉమ్, కానీ వాళ్ళు ఏమంటారంటే యాజ్ఞికుల్ని మూర్ఖులు అంటారు. ఉమ్, నేను ఎప్పుడు కూడా ఇప్పుడు గృహప్రవేశం చేస్తారండి. ఉమ్, గృహప్రవేశం చేసేటప్పుడు దానికి వాళ్ళు పిలిచి ఆ యజ్ఞం చేసుకుంటారు, ఏదో ఆ వ్యవహారం ప్రకారం వాళ్ళ భ్రాంతులు వాళ్ళు తొలగించుకుని వాళ్ళు చేసుకుని, అదే మనకు కాదనసిన అవసరం లేదే. ఉమ్, కానీ అక్కడ పోయి తగుదనమ్మా అని కూర్చొని గురుమాల మంత్రంతో యజ్ఞం చేయించి వీడు మళ్ళీ దాంట్లో పోయేసి ఒక పెళ్లి జరుగుతుందండి. ఉమ్, గృహప్రవేశం కానీ పెళ్లిళ్ళు కానీ జరిగితే వీళ్ళు ప్రత్యేకంగా ఒక కార్యక్రమం పెట్టి ఇక్కడ అక్కడ ఉమ్, మళ్ళీ వాళ్ళకి పెళ్లి ఖర్చు అంటే వాళ్ళ ఈందో ఖర్చు. ఉమ్, కాబట్టి చూడండి, మూర్ఖులకు యాజ్ఞికులు యజ్ఞములనేది వలలో పడి ఉంటారు అని మాట్లాడతారండి వీళ్ళు. ఉమ్, యాజ్ఞికులు మూర్ఖులు కాదు. ఉమ్, ప్రపంచానికి దిశానిర్దేశం చేసినటువంటి వాచ్యార్థంలో
తెలియజేసినటువంటి పురాణాలు మనకు అవసరమే. ఉమ్, అది అచల పరిపూర్ణుడుగా తెలిసిన తర్వాత అవసరం లేదనేది వాడు చెప్పడు. ఉమ్, కానీ వీళ్ళు ఏమంటారు చూడండి, ఇదంతా జ్ఞానేశ్వరి చెప్పిన మాటలన్నీ పరిపూర్ణ బోధిస్తానని చెప్పినటువంటి భ్రాంతి గురువులు చెప్తా ఉండే మాటలే ఇవి. ఉమ్, కాబట్టి నేను ఇప్పుడు మైకుల్లో మాట్లాడే వాళ్ళని విమర్శించిన అనుకోబాకండి. ఉమ్, కేవలం నేను ఇక్కడ జ్ఞానేశ్వరి భగవద్గీతలో 519 పేజీలో ఉండేది చదువుతున్నానండి. చూసుకోండి. దేవతలనే వ్యామోహంలో పడి ఉన్నారా మీరు? ఉమ్, విగ్రహానికి పూజ చేస్తారా మీరు? ఉమ్, కాషాయ వస్త్రం కట్టిన వాళ్ళంతా కపటులు, ఉమ్, సమాధి నిష్టంత కల్పన, ఉమ్, అదంతా మీరు నమ్మాకండి. ఉమ్, ఈ సంసారంలో మనిషి చేజిక్కిన దాన్ని ప్రతిదాన్ని స్వయంగా అనుభవించుకోవచ్చు. ఉమ్, ఏదైనా తినొచ్చు, ఉమ్, ఏమన్నా చేయొచ్చు. ఉమ్, ఇంతకు మించిన పుణ్యం లేదు. ఉమ్, మన అశక్తత వలన వివిధ విషయాలను మన సుఖభోగములకై సంగ్రహం అనర్చుకోకుండా ఉమ్, కావాల్సినంత సంపాదించుకోవచ్చు, అన్ని చేయొచ్చు, అన్ని సంపాదించవచ్చు, అన్ని రకాలుగా చేయొచ్చు, ఉమ్, అవినీతి అక్రమాలు కొనసాగించవచ్చు. ఉమ్, అందువలన మనం ఈ విషయంలో సుఖం పొందేదానికి ఏం పాపం రాదు. ఉమ్, గుర్తుపెట్టుకోండి, మీరు సంపాదించుకుంటా ఉండడమే పాపము, మీకేం తెలియడం లేదు. ఉమ్, యథేచ్ఛగా లంచాలు తీసుకోండి, ఉమ్, బాగా అన్యాయాలు అక్రమాలు చేయండి, ఉమ్, అందరూ ధనవంతులైపోండి. ఉమ్, హత్యలు చేయటం పాపం అన్నమాట. ఉమ్, క్వశ్చన్ వేస్తాడు, ఉమ్, నేను హత్య చేయడం వల్ల నాకు ఇంత డబ్బు వస్తుంది కాబట్టి నేను హత్య చేయడం రైటే అంటాడు. ఉమ్, కానీ వారిని హత్య చేయటం వలన వారి సంపదనంతా మనం చేజిక్కించట పుణ్యఫలం కాదా? ఉమ్, క్వశ్చన్ నాకే వేస్తాడు వాడు. ఉమ్, హత్య చేయడం వల్ల నాకు సంపద వస్తుంది అంటే ఉమ్, ఇప్పుడు రాజీవ్ గాంధీకి బాంబు పెట్టినారు కదా అప్పుడు ఉమ్, మద్రాసులో, ఉమ్, బెల్ట్ బాంబు, అదేనండి. ఉమ్, ఆత్మాహుతి దళము అంటారు దాన్ని, ఉమ్, జిహాద్ అని. ఉమ్, అంటే వాడి భార్య బిడ్డల అకౌంట్ లో ఇంత డబ్బులు పడుతుందంటే వాడు ప్రాణం తీసుకోవడానికి రెడీ. ఉమ్, అది రైటే అంటాడు వీడు, రాక్షస గుణం కలిగిన వాడు. ఏం చేయమంటావు? ఆ, బలవంతుడు బలహీనుని భక్షించడం నిషిద్ధం అని చెప్తే ఉమ్, రాక్షస గుణం ఉండేవాడు మాట్లాడే మాటల్ని యథాతథంగా చెప్తున్నా, అంతేనండి. అదే. ఆ, పెద్ద చేప చిన్న చేపను భక్షించుతున్నట్టు మనం చూడలేదా? ఉమ్, ఆ చేపలు కనుక ఆ పని చేస్తుంది. వీడి చేప కాదు కదా. కాదు కదా, వీడు అటు మాట్లాడతాడు. ఇట్టి స్థితిలో పెద్ద చేప చిన్న చేపను తినేసినట్టుగా ధనవంతుడు పేదవాడిని దోచుకోవచ్చు అంటాడు వీడు. ఉమ్, ఇట్టి స్థితిలో ఈ పెద్ద చేపలు సంతానము లేనివిగా అవడం లేదే, ఉమ్, కాబట్టి ధనవంతులు పేదవాళ్ళని దోచుకోవడం రైటే అంటాడు. ఉమ్, ఇట్టి స్థితిలో చూడండి, ఇదే విధంగా లోకులు కూడా కులగోత్రాలను పట్టించి చక్కగా ముహూర్తం పెట్టి పెళ్లి చేయడం చేస్తున్నారు. ఉమ్, ఏది లేదు, పెళ్లి యొక్క ఉద్దేశం ప్రజల్ని సంతానం పెంచడమే. ఉమ్, ఏం చెప్తావు చూడండి, ధర్మపత్నిగా స్వీకరించాలి, జీవిత భాగస్వామిని, మనం జంతువులు కాదు అని కదా నీతి గ్రంథాలు చెప్తాడు. ఉమ్, చూడండి, ఇక్కడ ఒక వాక్యం చెప్తాను చూడండి, తప్పుదారి పట్టకూడదు మనం. ఉమ్, వివాహము అంటే విశిష్టమైన సంబంధాన్ని, విధివత్తు సంబంధం నిర్వర్తిస్తానని అర్థం అండి. ఉమ్, అట్లా కాకుండా ఉమ్, వివాహం యొక్క ఉద్దేశం కేవలం ప్రజలను జనింపజేయడమే అంటాడు వీడు. ఉమ్, పశుపక్షాదులు ఎట్లాగైతే 2 ప్రాణులకు 3వ ప్రాణి పుడతాదో, ఉమ్, 2 కోతులకి 3వ కోతి ఎట్ట పుడతాదో, ఉమ్, ఎద్దుకి ఆవుకి ఎట్లా మళ్ళీ దూడ పుడతాదో, ఉమ్, అంతే జనం కూడా అంటాడు. ఉమ్, దీనికి ప్రూఫ్ ఒకటి ఇస్తున్నాడు, ఉమ్, రుజువు కూడా చూపిస్తున్నాడండి. ఉమ్, కొని పూర్తిగా దొంగతనం వలన ఆర్జించిన ద్రవ్యమే మంచిదంటాడు వాడు. ఉమ్, అయినప్పటికీ అది ఎవరికి నిషిద్ధం కాదంటాడు. ఉమ్, పరస్త్రీ సంభోగం వల్ల నాకు కుష్ఠరోగం రాలేదు కదా కాబట్టి రైటే అంటాడు. ఉమ్, వాడిని ఏం చేయమంటారు చెప్పండి? ఏదైనా తన వరకు వస్తేనే సరిపోద్దాడికి. అది పరస్త్రీతో ప్రీతిపూర్వకంగా సంభోగించినట్టు పురుషుడికి కుష్ఠరోగం రావడం లేదు కదా అంటాడు. ఈ ద్రవ్యం కూడా దోసుకున్నాడు కూడా అప్పుడు తెలుస్తుంది వీడికి తప్పు ఒప్పు. అప్పుడు ఏడుస్తాడు అంతే. అదే కదా గురువు గారు, ఈ తందాక వచ్చేదాకా నీ మాటలు తందాక వస్తే అది తెలుస్తుంది వాడికి. దీన్ని బట్టి నేను గురుజాడప్పారావు ఒక మాట తెచ్చి పెడతాను ఇక్కడ. ఉమ్, గురుజాడప్పారావు మధురవాణి చేత ఒక మాట పలికి, మధురవాణి వేస్యండి ఉమ్, ఇది కన్యాశుల్కం నాటకంలో ఉమ్, మధురవాణి ఓ మాట అంటుంది,
ఆల్రెడీ చెడిపోయిన వాళ్ళే నా దగ్గరికి వస్తారు, నేను ఎవరిని చెడగొట్టడం లేదు అని అంటాడు అన్నమాట. అంటే ఆలోచనలో ఎప్పుడైతే కలుషితం జరిగిందో వాడు చెడిపోయిన వాడి కింద లెక్క. కాబట్టి వేసి దగ్గర ఈ మాట పలికిస్తాడంటే గురుజాడ సంఘ సంస్కర్త అండి. చక్కని మాట, చక్కన జ్ఞానం. కాబట్టి వేశ్యావృత్తి ఎందుకుంది అంటే ఆ దుర్బుద్ధి కలిగిన పురుషుల ఆలోచనల వల్లనే ఆ వృత్తి ఉంది. కాబట్టి వాళ్ళని తప్పు పట్టడం తప్పండి. అంతే గురుగారు. అందుకని ఆమె దగ్గర ఆ మాట అనేసి ఆల్రెడీ చెడిపోయిన వాళ్ళు నా దగ్గరకు వస్తారు కానీ నేను ఎవరిని చెడగొట్టడం లేదు అని అంటుందన్నమాట ఆమె. అట్లా ఆలోచన పవిత్రంగా ఉండాలనే తప్ప ఇటువంటి ఆలోచనలు ఉండే వాళ్ళకి పరిపూర్ణ బోధ చేయకూడదండి. పరస్త్రీతో ప్రీతిపూర్వకంగా సంభోగించిన పురుషుని కుష్ఠరోగం కలగడం లేదు కాబట్టి అంతా రైతే అంటాడు. కాబట్టి ప్రపంచానికి కారణం లేదని వీడు చెప్పేది వేరు, పరిపూర్ణ గురువు చెప్పేది వేరు. 4 మాటలు వీడు సృష్టికి కారణం లేదని చెప్పిన తర్వాత చెప్పినంత మాత్రాన వీడికి బిరుదులు అన్ని ఇచ్చేసి బోధాధికారం ఇచ్చేసి ఈయనకు పెద్ద సమాజం కట్టబెట్టేసి ఈయనకు ఒక రిజిస్ట్రేషన్ చేసి ఈయనకు ఒక సంఘం పెట్టేస్తున్నారు. దీనికి ఏదో అధ్యక్షుడు, మొత్తం ప్రపంచానికంతా ఈడే అచల పరిపూర్ణ అధ్యక్షుడు అంటున్నాడు. మరి ఈ సంస్థలు సంఘాలు పరిపూర్ణ ప్రబోధలు లేవండి. మీరే చెప్పండి, యాజ్ఞవల్కి ఏ సమాజానికి అధ్యక్షుడు చెప్పండి? ఏ సమాజానికి కాదు కదా, సత్య సమాజానికి, ధర్మ సమాజానికి, జ్ఞాన సమాజానికి. జగద్గురు ఆదిశంకరులు ఏదైనా ప్రత్యేకంగా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసినాడు, ఆ పీఠాన్ని నెలకొల్పారు. అవునండి. కానీ ఈ విధంగా ఎక్కడ చూసినా సమాజాలు, సంఘాలు, ఈ ఊరికి ఒక సంఘం, ఆ ఊరికి ఒక సంఘం, మీరు జిల్లా అధ్యక్షుడు, నువ్వు రాష్ట్ర అధ్యక్షుడు, ఏంటివి ఎంత రాజకీయ పదవులు ఇవంతా ఎంత రాక్షస గుణానికి సంబంధించిందేనండి. లోకులు ఈ విధంగా తరచుగా చెప్తూ ఉంటారు చూడండి, ఈ అందరికీ నియంత అతడే, జీవుడు ధర్మాధర్మ కార్యఫలములను అనుభవించినట్లే చేస్తాడు. ఈ లోకమున ఏ విధమైన ఆచరణమునిస్తే అదే విధమైన భోగము పరలోకమున ప్రాప్తించును. పోనీ ఈ సిద్ధాంతములన్నీ సత్యమని అంగీకరించినప్పటికీ వాడు అంటాడు పరలోకం ఏడ కనిపించలేదంటాడు. పరలోకం కనిపించకపోతే ఈ గుణాలంతా వీడి గాడి నుంచి వచ్చింది. ఇక్కడ పరలోకం అంటే వాడు చనిపోయిన తర్వాత ఉండే లోకం. ఈ సంస్కారాలతో పైన చెప్పిన సంస్కారాలతో దేహాన్ని విడిచిపెట్టిన వాడు ఖచ్చితంగా మానవ జన్మ రాదని గుర్తించండి. పశుపక్షాదులుగా ఎన్నో లక్షల జన్మలు ఎత్తుతాడని గమనించండి. అంతేకాక వీడు అంటాడు నాకు ఒక దేవుడు కూడా కనిపించలేడు, ఏడున్నాడు దేవుడు అంటాడు. అరే అంతటా బట్ట బయలుగా కనిపించేది దేవుడు అంటే వాడు ఎట్లా చూస్తాడు చెప్పండి? అంతగా అంతే దేవుళ్ళు ఎక్కడ నాకు కనపడలేదే అంటాడు. కావున ఇదంతా మిథ్య అంటాడు. శుభాశుభ కర్మలో వచ్చే కర్త యొక్క అస్తిత్వమే ఏడ లేనప్పుడు కర్మఫలానికి భోగం ఏడుంటుంది అంటాడు. స్వర్గలోకమున ఇంద్రుడు ఊర్వశి సాంగత్యం పొంది తనను తాను ధనుడిగా తలంచేటట్టుగా మురిక్కాలలో పడి ఉండే పురుగు కూడా ధనురాలైనట్లు స్వర్గ నరకాలు పాప పుణ్యాలు అదంతా నేను నమ్మను, నాకంతా ఇక్కడ ఏం దొరికితే అది అనుభవిస్తానంటాడు. స్వర్గంలో గాని నరకంలో, స్వర్గంలో గాని ఇక్కడ గాని పుణ్యంలో గాని పాపంలో రెండు ఒకటే అంటాడు వీడు. రెండు ప్రదేశాలందు కామవాసనే సమానం అంటాడు వీడు. ఏం చేద్దాం చెప్పండి? కామవాసన చేత స్త్రీ పురుషులు లేదా పెంటి పోతులు విభిన్నమైనటువంటి మేల్ ఫీమేల్ కలయిక వలన జీవులు జన్మిస్తాయి తప్ప ఈ ప్రపంచానికి వేరే కారణం లేదంటాడు. ఇది మాత్రం కారణం చెప్తున్నాడే మరి. కాబట్టి వీడికి అజ్ఞానం పూర్తిగా కళ్ళు కమ్మేసింది, బయర్లు కమ్మేసింది. ఎన్నో జన్మలు తప్పవు. పరస్పర లోభం వల్ల, స్వార్థ బుద్ధి చేత, కామవాసన చేత వేటిని పోషించున్నాం, వాటిని అంతమున పరస్పర ద్వేషముల వలన సార్థకముకు కామవాసనయే నాశనమునర్చును అంటాడు. కాబట్టి ఈ రీతిన కామవాసన తప్ప ఈ జగత్తుకు వేరే మూలాధారం ఏది లేదు అంటాడు. ఈ విధంగా అసురీ లోకులు, అసుర సంపద కలిగినటువంటి వారు, అసుర గుణములు వీళ్ళని ముట్టడించినటువంటి వాళ్ళు ఈ రీతిన వ్యర్థ ప్రలాపములు, ఇంతసేపు చెప్పిందంతా పనికిరాని మాటలు అని అర్థం అండి. ఈ విధమైన నింద్యములు గృణితములు వాడు వాసన ప్రకారం వాడు మాట్లాడుతున్నాడండి. పూర్వజన్మ కర్మ వాసనల ప్రకారం వాడు అట్లా మాట్లాడుతున్నాడండి. మాటలకి హద్దు పద్దు లేకుండా ఉచ్చరించినందువల్ల వీడికి కూడా అకారణంగా కష్టమే సంభవించి జన్మ పరంపరలో చిక్కుకుంటాడండి వీడు. ఇంకా ఏమని మాట్లాడతాడు అనేటువంటి విషయాన్ని 9వ శ్లోకం నుంచి మళ్ళీ చూద్దామండి.
అలాగే. ఇలా 19వ శ్లోకం వరకు సమాజంలో అసురీ సంపద కలిగినటువంటి గుణాలను మాత్రమే తెలియజేస్తారండి. ఉమ్, అనేది ముందే చెప్పాను. ఉమ్, కారణం ఏంటంటే నేను ఈ గుణాలకి దూరంగా ఉండాలని తెలుసుకోవడం కోసం గుర్తుపెట్టుకోండి. అదండి అంతే. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదండి, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనండి. జగతికి ఆధారము ఏదియు లేదని చెబుతారయ్యా, జగత్తు అసత్యము నిజముగా భగవంతుడే లేదని, కామ ప్రేరితులు అయినా స్త్రీ పురుష సంయోగ కారణంబు, జీవుల జనకంబుకు కామమే కారణంబని ఎందురు. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెనండి. ఏమండి, ఇంత ప్రశాంతంగా ఉండదు కదా, మీ దగ్గర డిస్టర్బెన్స్ నాకు ఇక్కడే వినిపించినట్టు కనిపిస్తానని చెప్పి. లేదండి, ఇక్కడ కూడా ఏం సౌండ్ లేదు గురుగారు. ఓకే 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 ఓకే, జై గురు అండి. సర్వం సద్గురార్పణ అంటారు. మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు.
జయమంగళం నిత్యశుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు. జయమంగళం నిత్యశుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్యశుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసనాజేరే. జయమంగళం నిత్యశుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్యశుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్యశుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.